మనం ఈ డేటా స్ట్రక్చర్స్ ఏం సాల్వ్ చేస్తుందో చెప్పా. ఏం సాల్వ్ చేస్తుంది? కాస్ట్ కాస్ట్ టు కంపెనీని సాల్వ్ చేస్తుంది. ఎందుకంటే మనం ఈ నేర్చుకుంటే మనం ఈజీగా రాయొచ్చు కాబట్టి మనం ఈ కాస్ట్ని తగ్గించవచ్చు. ఎందుకు? మనం ప్రతిసారి ఎక్కువ ప్రోగ్రామ్ ఐ మీన్ ఎక్కువ డేటా వచ్చినప్పుడు ప్రతిసారి కొనాలంటే కంపెనీకి కాస్ట్ పెరుగుతుంది. ఆ డబ్బులేదో ఆహ్, వాళ్ళు ఏం చేస్తారు, డెవలపర్స్కి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ టైంలో రన్ అయ్యే కోడ్ని రాస్తారు. సో ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మనం అసలు ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం. ఈ ఫిబొనాసి సిరీస్ ఉంది కదా, దీన్నే ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఇది రన్ చేయను. ఇది టాస్క్ మీకే. నేను ప్రోగ్రామ్ రాస్తాను. సేమ్ కోడ్ కాపీ తీసుకెళ్ళి మీరు ట్రై చేయండి మీ సిస్టమ్‌లో రన్ చేయడానికి. ఇది వర్క్ అవుతుందో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో గాని, లేపోతే మీ ఓన్‌గా మీరే టెస్ట్ చేసుకోండి. సో, అసలు ఫిబొనాసి సిరీస్ అంటే ఏంటి? ఇప్పుడు 1, 1, 2, 3, 5, 8 8, 5, 13 ఇక్కడ ఏదైనా మీరు ప్యాటర్న్ గమనించారా? సింపుల్. ఇక్కడ ప్యాటర్న్ ఏంటి? ముందు ఉన్న నంబర్‌ని ప్లస్ చేసుకుంటూ వెళ్ళండి. అంతే. అంతే సింపుల్. ఇక్కడేం లేదు. సో, నాకేం కావాలంటే ఇలా మీరు ప్లస్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆహ్, నాకు 50 ప్లేస్‌లో 15థ్ ప్లేస్‌లో జస్ట్ నాకు ఎక్కువ కూడా వద్దు. 50 జస్ట్ 50 50థ్ ప్లేస్‌లో ఏం స్టోర్ అవుతుందో కావాలంతే. సో, నేనిప్పుడు ఆ ప్రోగ్రామ్ రాస్తాను. మీకు టైం ఉన్నప్పుడు రన్ చేసి చూడండి. ఆహ్, ఇక్కడ మీకు ఒక కొత్త టాపిక్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. అదే రికర్షన్. ఇది మీకు ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు కాదు. దీని గురించి టాపిక్స్ ఉన్నాయి. సో, దీని స్పెషల్ లెక్చర్‌లలో, స్పెషల్ వీడియోలో నేను దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? నేర్చుకోకపోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సో, నాకు 15థ్ ప్లేస్‌లో ఏ నంబర్ ఉందో కావాలి కదా! సో, ఇప్పుడు నేను ఇది జస్ట్ సూడో కోడ్ అండి. సో, నేను ఫంక్షన్ రాస్తున్నానుగా చెప్పి మీరు కూడా ఫంక్షన్ రాయొద్దు. మీ లాంగ్వేజెస్‌లో ఏంటో జస్ట్ నేను ఇది ఫంక్షన్ ఎందుకు పెట్టానంటే జస్ట్ ఇది ఫంక్షన్ అని తెలియడం కోసం అంతే. సో, ఫిబొనాసి ఇది నేమ్ అన్నమాట. ఫంక్షన్ నేమ్. హ్మ్. సో, రికర్షన్ అంటే ఏం లేదు. ఆహ్, ఫిబొనాసి ఆ ఫంక్షన్ అదే రన్ చేసుకుంటదన్నమాట. ఫిబొనాసి ఎన్ ఒక్క జస్ట్ కొద్దిగా నేమ్స్ అందంగా రాద్దాం. సో, ఫిబ్ అని ఇచ్చాను. మరి పెద్ద నేమ్స్ ఎందుకులేండి. సో, ఫిబ్ అన్నమాట. సో, n-1 plus fib of n-2. So, if n equal to 1, రిటర్న్ n అనమాట. రిటర్న్ n. ఓకే. సో, ఇక్కడ మీకు ఏ నంబర్ కావాలి? నాకు 15థ్ ప్లేస్‌లో ఏముందో కావాలి. సో, 50 పంపుతున్నా. సో, ఇక్కడ ఏం జరుగుద్ది? ఫస్ట్ 50 వస్తది. సో, 50 వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? ఎ ఇది n కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ n. ఇది n కాబట్టి లెట్ మీ సో, ఇది n. సో, ఎప్పుడైతే ఈ ఫంక్షన్ రన్ అవుతుందో ఈ కండిషన్‌లో కాదు. n అనేది లెస్ థాన్ 1 కాదు. సో, ఇక్కడికొస్తుంది. సో, ఇక్కడికొచ్చినప్పుడు ఏమవుద్ది? n-1. సో, మళ్ళీ సేమ్ ఫంక్షన్ రన్ అవుతది. 50 - 1 అంతా 49. సో, ఇట్ విల్ చేంజ్ టు 49. సో, ఫస్ట్ ఇటు సైడ్ రన్ అవుతది. ఎందుకంటే మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి. సో, 48 అవుతది. తర్వాత 47 ఇలా ఇవి. సో, లాస్ట్‌కి ఎప్పుడైతే 1 వస్తుందో అప్పుడు 1 రిటర్న్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ అదంతా అయిపోయాక మళ్ళీ ఇటు సైడ్ ఎళ్తుంది. సో, నాకు ఎక్కువ కూడా వద్దు. ఓన్లీ 50నే ట్రై చేయండి. నాకు టైం ఎంత పడుతుందో చెప్పండి చాలు జస్ట్. సో, తర్వాత ఈ ఒకేళ నాకు ఎక్కువ టైం పట్టలేదు. ఒక 10 సెకండ్స్ అలాగే పట్టింది. లేకపోతే ఎక్కువ పట్టిందంటే దీన్ని ఈ నంబర్‌ని 301కి చేంజ్ చేయండి. జస్ట్. దీని ఆన్సర్ ఏంటో నేను నెక్స్ట్ అంటే వాల్యూ కాదు. జస్ట్ ఈ నంబర్ 301 ప్లేస్‌లో ఏముందో కనుక్కోవాలి. ఆహ్, ఇది నాకు ఫాస్ట్‌గా రన్ అయిందా? స్లోగా రన్ అయిందా? అని మీరు నాకు టెస్ట్ చేసి చెప్పండి. గైస్ ఎప్పుడన్నా సరే నేను టెస్ట్ చేయండి అన్నప్పుడు ప్లీజ్ దయచేసి టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే డిఎస్సి అన్నది
మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుందనమాట. మీరు ఒక్క 2 డేస్ గ్యాప్ ఇచ్చినా సరే, మీరు ఇప్పటివరకు నేర్చుకున్నదంతా స్పాయిల్ అయిపోతుంది. సో, ఎవ్రీ డే నేను ఏమైతే ప్రాక్టీస్ చెయ్యండి అంటే, అది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఒకవేళ నేను ఏ రోజైనా వీడియోస్ పెట్టడం మర్చిపోయినా సరే, వీడియోస్ పెట్టకపోతున్నా సరే, మీ ప్రాక్టీస్ మట్టుకు ఆపొద్దు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.